కాలంలో. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తున్నది, లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత ఆస్తి అట. ఆదికాండం 13వ అధ్యాయంలో రాయబడ్డది. ఇప్పుడు వాటన్నిటి వివరించి చెప్పడానికి సమయం కాదు. ఏశావు యాకోబులు కూడా కలిసి నివసించలేనంత ఆస్తి అంట. 36వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డది. భూమి వాళ్ళని భరింపలేకపోయిందంట. ఒకనొక సందర్భంలో చాలా కాలం తర్వాత యాకోబు పిల్లలు ఏశావు దగ్గరికి వచ్చినప్పుడు ఏశావు ఎవరయ్యా వీళ్ళంతా అంటే ఆయన అంటాడు, దేవుడు నీ సేవకుడికి దయచేసిన పిల్లలని అంటాడు. నా పిల్లలని చెప్పట్లేదు, చెప్పాలి మీరు అందరూ. దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు నా పిల్లలని చెప్తున్నాడు ఆయన, చెప్పట్లేదు. కారణం ఏంటంటే దేవుడే ఇచ్చాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరి వీరికి కూడా ఆ కుమారుణ్ణి దేవుడు దయచేశాడు. వారిని విశ్వాసంలో పెంచగలిగాలి. మనం ఎంత బిజీ అయిపోయామంటే ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను కూడా 400 రూపాయలకు ఒక యాప్ కొనుక్కున్నాను. మనకు కావాల్సింది ఒక థంబ్నెయిల్ చేసి పెట్టమంటే చేసి పెడుతుంది. నేనేం నేర్చుకోవట్లేదు, రావట్లేదు. అలాంటి క్రియేట్ చేయమంటే క్రియేట్ చేస్తుంది. కానీ నాకు కష్టం వచ్చింది, నన్ను ఆదరించు, ఓదార్చు అంటే ఆదరిస్తుందా? వినాలి, ఇక్కడ కొద్ది నిమిషాలు వినాలి. నేను ఎక్కువసేపు ప్రసంగం చేయను. గమనించారా మనం ఎంత వేగంగా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫలాని పని చేసి పెట్టమంటే చేసి పెడుతుంది. కానీ నేను దుఃఖంలో ఉన్నాను, నన్ను ఓదార్చమంటే ఓదార్చుతుందా? ఈ మధ్యలో నేను చదివాను, చాట్ జీపీటీ నాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉందంటే పోయి సూసైడ్ చేసుకొని చావమని చెప్పిందంట. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దైవవాక్యం ఒకటే. దైవవాక్యం ఇస్ నథింగ్ బట్ దేవుడే. అన్ని సమయాలు, అన్ని కాలాలు, చీకటి, వెలుగు, పగలు, రాత్రి, అన్ని సమయాలు. ఈ మధ్యలో పాస్టరమ్మ గారు 15 రోజులు ఊరికెళ్ళింది. నేను ఎప్పుడు కూడా ఒంటరితనంగా ఫీల్ కాలేదు. సిమ్లో వంట చేసుకుంటూ వాషింగ్ మెషిన్, నేనైతే ఆగిపోతే వాషింగ్ మెషిన్ పైన ఒక క్యాథలిక్ బైబిల్, ఒక ప్రొటెస్టెంట్ బైబిల్ పెట్టుకొని, క్యాథలిక్ బైబిల్ ఎందుకు చదువుతున్నారని కూడా మీరు అనుకోవచ్చు. అందులో సైలెంట్ పీరియడ్ లో క్రీస్తు పూర్వము 400 నుంచి క్రీస్తు పూర్వము దాదాపుగా 164 వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా ఉన్నాయి. మకబీలకు, టోబితు, అలెగ్జాండర్ కూడా అదే టైంలో, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ కూడా అదే సమయం. చాలా మంది తెలియదు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటంటే క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా అని. క్రీస్తు శకము ఎన్నటికి కాదు అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్. క్రీస్తు పూర్వం. ఎందుకు చెప్తున్నానంటే, నాకు సరే ఫోన్ చేస్తే మాట్లాడతాను, బట్ నా భార్య లేదు అన్నటువంటి ఆ లోన్లీనెస్ నాకు ఎప్పుడూ రాలేదు. దేవుని వాక్యమైన వింటూ పని చేసుకోవడము, లేక ఆ పొయ్యి పైన ఏదైనా పెట్టి మనం బయటికి వెళ్ళిపోతే, మర్చిపోతే ఇల్లంతా పేలిపోతుంది. మనం మర్చిపోయామంటే అక్కడే కూర్చొని దాన్ని చూసుకుంటూ ఉండడం, వాక్యం చదవడం. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, వాక్యము అంటే నథింగ్ బట్ దేవుడే. దేవుడు ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. మరి ఆ చిన్న బాలుని పెంచడానికి దైవవాక్యం తెలియజేస్తూ ఉన్నది. వారు ఒక బహుమానాలు. మనం నిజంగా మనము పిల్లలకు అన్నీ ఇవ్వగలుగుతాం. అదే ఇప్పుడైతే మొబైల్, అది ఒక అడిక్షన్. అది పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కదా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చూశాను. ఒక పాప, 1 సంవత్సరం పాపను, 2 సంవత్సరాల పాపను, చాలా సంవత్సరాలు అయింది. వాళ్ళ నాన్న IRS, అమ్మాయి డాక్టర్. బర్త్డే జరుగుతుంది, అమ్మాయి ఫోటోలు దిగమంటే ఫోన్ ఇస్తేనే ఫోటోలు దిగుతుంది. ఆ ఫోన్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో నాగిరిలాగా డాన్స్ చేస్తా ఉన్నారు. అంటే అంతగా అడిక్ట్ అయిపోయింది. మరి ఈ దేవుని వాక్యము మనం ఎంతగా పఠిస్తున్నాం, మనం ఎంతగా ప్రార్థిస్తున్నాం. ఆ బహుమానాలను బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న 127వ కీర్తన 3వ వచనంలో కుమారులు లేక కుమార్తెలు యెహోవాను ప్రేమించు స్వాస్థ్యము అనే మాట రాయబడింది.
గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. సో మనము ఆ బహుమానాన్ని, ఆ స్వాస్థ్యమును మనకు తెలుసు. బైబిల్లో యొకోబేతు, అమ్రాము వారిద్దరు కూడా ముఖ్యంగా యొకోబేతు 3 పిల్లల్ని దేవుని కొరకు పెంచగలిగింది. అది ఎంత కష్టకాలం అంటే మగపిల్లలు పుట్టారు అన్నటువంటి ఆ స్వరము ఆ సైనికులకు వినిపించిన ఆ మాట ఫరోకు తెలిసిన ఆ చిన్న పిల్లవాడు ముక్కలుగా నరికివేయబడాలి. ఆయన కూడా ఆ తల్లి ఆ శిశువును రహస్యంగా దాచగలిగింది 3 మాసాలు. ఆ తర్వాత దాచలేకపోయింది. ఆ 3 పెంచగలిగింది ఆమె. ఆ 3 దేవుని కొరకు ఇవ్వగలిగిందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు ఆ 3? అహరోను పెద్దవాడు, తర్వాత మిరియాము, తర్వాత మోషే. వాళ్ళకి పెద్ద తేడా లేదు. అహరోనుకి 80 సంవత్సరాలు, అహరోనుకి 83, మోషేకి 80 సంవత్సరాలు, అంతే. 3 సంవత్సరాల తేడా. అది నిర్గమకాండం 7:7 రాయబడ్డది. ఆ 3 కూడా దేవుని కొరకు. అహరోను యాజకుడు అయ్యాడు, మోషే గొప్ప ప్రవక్త అయ్యాడు, మిరియాము ప్రవక్త్రిని అయింది. దాని కారణం, ఫోన్ ఇస్తే మన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారా? మనం నేర్చుకోకుండా వాళ్ళకి నేర్పించకుండా ఉంటే వాళ్ళకి కష్టం వస్తుంది. ఇందాక నేను చెప్పాను, ChatGPT AI అదేమంటది, గో అండ్ కమిట్ సూసైడ్ అంటది. అంటే ప్రపంచాన్ని జయించేవారు కూడా ఉంటారు, కానీ గ్రంథంలో రాయబడ్డది ఏంటి అని అంటే, పట్టణమును స్వాధీనపరుచుకుని వానికంటే హృదయమును స్వాధీనపరుచుకుని వాడు గొప్పవాడంట. ఒక కష్టం వస్తుంది, ఒక దుఃఖం వస్తుంది. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఏంటి, యేసుప్రభు వారు శిశువుగా ఉన్నప్పుడు 12వ ఏట యెరూషలేము దేవాలయంలో ఏం చేశాడు? బోధకుల మధ్యలో కూర్చొని ఆయా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోయారు. లూకా సువార్త 2వ అధ్యాయం ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? బాప్తిజం ఇచ్చే యోహాను గురించి కూడా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనే మాట రాయబడ్డది. అతడి గురించి రాయబడ్డ మాట ఏంటి? లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనంలో, అతడు ఎదిగి గొప్పవాడయ్యేంత వరకు అరణ్యంలోనే ఉన్నాడట. అక్కడ లూకా 1:80లో మనం ఒకసారి చూసాము. 1వ అధ్యాయము 80వ వచనం, శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో వాళ్ళకు కావలసిన శరీర సంబంధమైన ఆహారం మనం చక్కగా ఇస్తాము. ఆన్లైన్, ఆఫ్లైన్, మాన్యువల్ మనం తయారు చేసి ఇవ్వడం. కానీ ఈ ఆత్మయందు అనే మాట చూడండి ఎంత చక్కగా రాయబడ్డది. అక్కడ ఆ మాట, శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది. శరీర రీతిగా ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మలో, అంటే చిన్నప్పటి నుంచి వాక్యం, అసలే వాక్యం తెలియకపోతే వాట్ ఈజ్ వాట్ అనేది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రపంచాన్ని జయించే శక్తి దేవుడు మనకిచ్చాడు యేసుప్రభు వారు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. One who is in you greater than one who is in the world. మరి ఈ గ్రంథం చదివినప్పుడు మనకు కష్టం వస్తుంది. మనకంటే ముందు భక్తులు, మనకంటే ముందు యేసుప్రభు వారు ఆ కష్టాన్ని భరించాడు. గ్రంథంలో ఏమన్నా ఏమంటది? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆశీర్వదించాడు. ఈ రోజుల్లో పిల్లలకి ఏంటి అంటే చూడండి, అతని కంటే ఆమె కంటే పక్కవానికి మార్కులు ఎక్కువ వస్తే, ఈరోజు న్యూస్ ఏంటి తెలుసా? ఆస్ట్రియాలో ఒక ప్రాంతంలో మొట్టమొదటిసారి అంట అక్కడ గన్ కల్చర్ లేదే లేదు. ఒక స్టూడెంట్ అంటే అక్కడ చదివి వెళ్ళాడు, లోపలికి ఎంటర్ అయిపోయి 10 మందిని కాల్చేశాడు. కాల్చి
ఆ సెక్యూరిటీ వచ్చే వరకు, వచ్చే లోపల అతను కూడా కాల్చుకొని చనిపోయాడు. వాట్ డస్ ద బైబిల్ సే? బైబిల్ ఏమని తెలియజేస్తుంది? ప్రభువును ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. ఆ స్టూడెంట్స్ ప్రాణం తీసుకునే హక్కు ఇతనికి ఎక్కడి? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకు. అది 10 ఆజ్ఞల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి. నిర్గమకాండం 20 13 14 15 వచనాల్లో రాయబడ్డాయి. ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ మానవునికి ఈ వాక్యం అనేది ఆ చిన్నప్పటి నుంచి శిశువులుగా నేర్చుకోకపోతే, నేర్పింపబడకపోతే, ప్రపంచం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ మనిషి కష్టం వస్తే ఆ టెక్నాలజీ అతన్ని లేక ఆమెను సేవ్ చేయలేదు. ప్రపంచం అంతా చుట్టూ తిరగవచ్చు. కానీ ఇందాక చెప్పారు, పట్టణమును స్వాధీనపరుచుకున్న వానికంటే హృదయాన్ని స్వాధీనపరుచుకున్న వాడి గొప్పవాడు. సో లిఖిత, సునీల్, మీరు కూడా ఖచ్చితంగా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు, బాల్యం నుండే పౌలు తిమోతితో ఏం చెప్తాడు? ఓ తిమోతి, ఆ విశ్వాసం నీ అవ్వైన లోయలో, నీ తల్లి అయిన యోనికేలో అది నీలో సహా వాసిస్తూ ఉన్నది. బాల్యం నుండి నువ్వు శక్తిగల లేఖనాలను ఎరుగు. నువ్వు వాక్యంలో ఎంత శక్తి ఉంది కదా. ఆ వాక్కు చేతనే ప్రపంచాన్ని సృజించాడు దేవుడు. దేవుని వాక్యంలో రాయబడింది, లెట్ దేర్ బి లైట్ అంటే దేర్ వాజ్ లైట్ అండ్ గాడ్ సైట్ వాజ్ వెరీ గుడ్. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు, ఆయన వెలుగు మంచిదైన దేవుడు. సో చిన్నపిల్లల్ని ప్రభు ఎంతగా ప్రేమించాడు. మార్క్స్ వార్త 10లో మనం చూసామా, ఎత్తుకొని కౌగిలించాడట. ఆయనకి ఎంత ఇష్టం. ఆ చిన్నపిల్లలే ప్రభు సెలవు వేయబడక మునుపు అక్కడ వెళ్లే సమయంలో వారందరూ కూడా కేకలు వేశారు. వారు ఏమన్నారు? అయ్యే ఆ పిల్లలు అరుస్తున్నారు, వారి నోరు మోపి అంటే, మీరు ఎప్పుడు కీర్తనల గ్రంథం చదవలేదా? బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట దేవుడి స్తోత్రము సిద్ధింపజేశాడని మనం రాయబడ్డాం. 8వ కీర్తనలో ఆ విషయం రాయబడ్డాం. ఆ పిల్లలు కేకలు వేస్తూ ఉన్నారు. సో దైవ వాక్యము బాల్యం నుండే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో రాయబడ్డట్టు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, దారిలో వెళ్తూ ఉన్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఒకవేళ మీరు బాధపడుతాయి, తల్లిదండ్రులుగా మనకే ఏమాత్రం వాటి మీద పట్టు లేదు, ఏమాత్రం మనకు తెలియదు, మన పిల్లలకి ఏం నేర్పించగలుగుతాం? ఒకసారి ఆలోచించి. ప్రపంచం అంతా మారిపోతూ ఉంది, మరి మన హృదయం మారుతుందా? మన పిల్లలకు 1000 కోట్ల ఆస్తి. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనందరికి తెలుసు, బెంగళూరులో తొక్కిసలాట జరిగింది. అదేదో విరాట్ కోహ్లీ ఎవరో, నాకు అంతగా తెలియదు. ఆ క్రికెట్ లో గెలిచినటువంటి వారికి సన్మానం చేయడానికి వారు అక్కడికి వస్తున్నారని విన్నారు. లక్షల మంది ఒక్కసారి వస్తే అందులో చాలా చనిపోయారు. ఒక యవనస్తుడు, అతని పేరు భూమిక్, ఇప్పుడు ప్రపంచం అంతటిని కూడా కదిలిస్తుంది. ఆ 20 సంవత్సరాల బీటెక్ చదివే అబ్బాయి చనిపోయాడు. తండ్రి ఆ సమాధి మీద, మట్టి మీద పడి పాలు పోసి ఏడుస్తా ఉన్నాడు. 100 కోట్లకు అధిపతి అంట, ఒకే కొడుకు. వార్తాపత్రికలో వచ్చింది, BBC న్యూస్ లో కూడా చూశాను నేను. అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమారుడా అని మీనబడి ఏడుస్తా ఉన్నాడు. ప్రభునందులోకి వెళ్ళిపోయినారా? దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వారిని కుడి ఎడవలకు తొలగకుండా పెంచడం అనేది చాలా కష్టమైనటువంటి పని. వారు అడిగిందల్లా ఇవ్వచ్చు, కానీ వారికి విశ్వాసాన్ని ఇవ్వగలమా? బాలుడు లేక బాలిక నడవలసినతో వారికి నేర్పించండి. వాడు పెద్దవాడైన దాని నుంచి 20 సంవత్సరాల ఆ యువకుడు భూమిక్ చచ్చిపోతే మీరు చూడండి, ఆ సమాధి వినబడి ఆ తండ్రి ఎంతగా రోధిస్తున్నాడు కదా. కనీసం జ్ఞానం ఉండాలి. ఇంతమంది అక్కడ వెళ్తున్నారు, ఏమైనా సేఫ్టీ ఉందా, సెక్యూరిటీ ఉందా? ఒక్కసారిగా తొకిసలాట అయితే అతను అక్కడ చనిపోయాడు. వారి తండ్రి గుండె బదులైపోయింది. అందరినీ కదిలిస్తుంది. ఇప్పుడు కనీసం 100 కోట్లకు అధిపతి ఆ ఒక్క బాలుని అక్కడ పంపించేశాడు యువకుడు. సో మనము మన పిల్లలకు అన్ని ఇవ్వవచ్చు, కానీ మనం విశ్వాసం ఇవ్వలేకపోతే,
పూర్తి బాధ్యత ఎవరిది? మనది. వారు గొప్పవారైతే అబ్బా ఎంత మంచివాడండి అంట. చెడ్డవాడైతే ఏమంటారు చెప్పడా? ఎవడరా నిన్ను కానీ అది ఖచ్చితంగా. మరి ఒక మాట నేను చెప్తాను. యేసుప్రభు వారితో ఒక స్త్రీ వచ్చి ఏమన్నది? అయ్యా, నిన్ను మోసిన గర్భమును నీవు కొడిచిన స్థలములను ధన్యములను. యేసుప్రభు వారు అన్నారు, ఏంటమ్మా ఏం మాట్లాడు? అవును గాని చెప్పండి, దేవుని వాక్యం విని దాని గైకొను వారు మరి. మనకే వాక్యం తెలియదు, మన పిల్లలకి ఏం నేర్పించగలుగుతాం? కోట్ల రూపాయలు ఇచ్చినా ఈ విశ్వాసం రా, కోటి రూపాయలు ఆడబెట్టి నమ్మురా 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 అంటే. సో మనము బాల్యం నుండి ఆ శక్తి గల లేఖనాలను మన పిల్లలకు నేర్పించగలిగితే, వారు గొప్పవారైతే, వారి తర్వాత మన తర్వాత కూడా దేవుని వాక్యంలో రాయబడ్డది, ఆయన ప్రేమించే వారిని తరతరాలు ఆశీర్వదిస్తారంట. ఎవరైతే ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకొంటారో 1000 తరాలంట. నిర్గమకాండం 20 వచ్చిన వారిలో. లూకా 1:50 ఆయన భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములకు ఉంటుందంట. సో ఆ దేవుడు ఉన్నాడన్నటువంటి భయం వారికి నేర్పిస్తే వారు చదువుకునే పాఠశాలలో చక్కగా చదువుకుంటారు. పాఠశాలకు మంచి పేరు, కుటుంబానికి మంచి పేరు, దేవునికి మహిమ. తర్వాత పెద్దగైన తర్వాత ఉద్యోగం చేస్తే, ఇందాక నేను చెప్పాను, ఆ స్టూడెంట్ వచ్చి ఏం చేశాడు? ఆస్ట్రియాలో టాప్ 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 10 మందిని కాల్చేశాడు. తను కూడా కాల్చుకొని చనిపోయాడు. ప్రభు మనకు నేర్పించేది అదేనా? లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నీ పొరుగువాన్ని నీ వలె ప్రేమించు. అప్పుడు అతనికి హాని చేయవు, కీడు చేయవు. సో ఇదంతా కూడా కొంత మనం బేసిక్ టీచింగ్ అంతా కూడా. నాకు కూడా పెద్ద పిల్లలు ఉన్నారు, బట్ వాళ్ళు ఇప్పటి వరకు మనం చెప్పినట్లు వింటూ ఉన్నారు, కొడియడం వల్ల దొరకకుండా. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు డాడీ చాలా స్ట్రిక్ట్ అని. సో ప్రభునందు మీకు ప్రియులారా, ఆ చిన్న బాలుడు పెరిగి పెద్దవాడి గొప్పవాడు కావాలని మనమందరం ఆ చిన్న బాలుడి కొరకు ప్రార్థన. లిఖిత కొరకు కూడా మరలా దేవుడు మంచి యెషయా గ్రంథం 69 రాయబడింది. పుట్టించువాడని నేను గర్భము మోసగలా అని దేవుడని యెహోవా అడుగుతున్నాడు. నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మారేదని దేవుడని యెహోవా అడుగుతున్నాడు. నేను నా తల్లి గర్భములో పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూసి. సో తన కొరకు దేవుడు అలాంటి దీవెన దయచేయాలని, ఈ సంతోషం వారిది మాత్రమే కాదు, ఇది మనందరిది. ఆ చిన్నవాడు పెరిగి పెద్దవాడి గొప్పవాడు కావాలని ఒక కాపరిగా నా యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశించుగాక. కేక్ తీసుకొస్తే మనం ఇప్పుడు చేస్తారా? భోజనాలు అయిన తర్వాత కట్ చేస్తావా? అప్పుడు లేస్తారా? అందుకే 6 గంటల కన్నా 6 మీరు పడుతుంది.